మోదీని గద్దెదించడానికి బీజేపీని దేశంలో లేకుండా చేయడానికి చాలా పెద్ద ఎత్తున డీప్ స్టేట్ కుట్ర జరుగుతోంది. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వంని పడగొట్టి అమెరికా డీప్ స్టేట్ వ్యక్తి మహమ్మద్ యూనిస్ తాత్కాలిక పాలకుడు అయ్యాక బంగ్లాదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అమెరికా డీప్ స్టేట్ వారు చెప్పినట్లు నడుచుకోవడం లేదు అని పంతంతో విద్యార్థులను, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి హసీనా ఎన్నిక మీద అనుమానాలు రేకెత్తించి మిలిటరీ సాయంతో ఆమెను సాగంపారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాం కదా, బియ్యం కావాలి అంటూ భారత్ని అడుక్కుంటోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ కూడా మోడీని అధికారంలోకి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. మెజారిటీ సీట్లు తగ్గిన ప్రజల నమ్మకం వల్ల మూడోసారి కూడా మోదీ ప్రధాని అయ్యారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏ అనుమానాలు వ్యక్తం చేయని కాంగ్రెస్ ఓడిన ప్రతిసారి ఈవీఎంలు తప్పుడు పట్టడం, లేకపోతే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడం చేస్తోంది. 100 రాళ్ళు విసిరితే ఒక్కటైనా తగలదా అనే దుర్బుద్ధి తప్ప ఇవి వ్యవస్థ పనితీరు మెరుగుపరిచే విమర్శలు కావు. ఆ రోజు షేక్ హసీనాను గద్దెదించడానికి అక్కడ డీప్ స్టేట్ పాలిటిక్స్ నడిపిందో భారతదేశంలో కూడా అదే జరుగుతోంది. కానీ బంగ్లాదేశ్ ప్రజలంతా అమాయకులు, తింగరోళ్ళు భారతదేశ ప్రజలు కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు.